నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ప్రాణం పోయినా సరే కానీ ఫిబ్రవరి 15న వచ్చే ఈ పవిత్రమైన మరియు మంగళకరమైన మహాశివరాత్రి రోజున మరిచిపోయి కూడా ఈ 5 పనులు చేయకండి. లేదంటే శివుడు మీపై కోపగిస్తాడు. ఇంట్లో దరిద్రం మరియు పేదరికం వస్తుంది. ఇల్లంతా ఆర్థిక కష్టాల పాలవుతుంది. అందుకే పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మాకు చెప్పలేదని ఆ తర్వాత అనవద్దు. అవును, పూజ్య గురుజీ తన ఇటీవల శివ మహాపురాణ కథలో మహాశివరాత్రి ఉపవాసం మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. రోజున స్త్రీలు మరియు పురుషులు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకూడదని చెప్పారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినంతో పాటు అత్యంత శ్రేష్టమైన మరియు శుభయోగాలను తీసుకొని వచ్చింది. ఇందులో ముఖ్యంగా సర్వసిద్ధి యోగం వంటి శుభ యోగాలను అద్భుత కెళ్ళట ఏర్పడుతుంది. స్నేహితులారా, మహాశివరాత్రి రోజు శివుని అనుగ్రహంతో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ముఖ్యంగా ఈ మహాశివరాత్రి ఉపవాసం నాడు ఈ అత్యంత పవిత్రమైన రోజున మీరు ఈ పనులు చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. స్త్రీలైనా లేదా పురుషులైనా తగిన సమాచారం లేదా జ్ఞానం లేకుండా మహాశివరాత్రి రోజున ఈ 5 పనులు చేస్తే వారిపై శివుడు ఆగ్రహిస్తాడు. దీనివల్ల ఆ వ్యక్తి జీవితాంతం నిరాశని ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే వీడియోని పూర్తిగా చూడమని మిమ్మల్ని కోరుతున్నాను. సగం సగం చూడకండి. చాలామంది వీడియోని మధ్య మధ్యలో చూస్తుంటారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అందుకే వీడియోని సగంలో వదిలేసి వెళ్ళకండి, పూర్తిగా చూడండి. మన హిందూ ధర్మంలో సంవత్సరంలోని 12 నెలలు వచ్చి మహాశివరాత్రిని అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారని పూజ్య గురుజీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున మహిళలు మరియు అవివాహిత యువతులు మహాశివరాత్రి ఉపవాసం ఉంటారు. సద్య పురాణం ప్రకారం ఈరోజు స్వయంగా భోలేనాథ్కు అంకితం చేయబడి ఉందని చెప్పబడింది. ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున ఇలాంటి పని చేస్తే శివుడు వారి ఇంటి గుమ్మం నుండి వెనుతిరుగుతాడు. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. లేకపోతే ఇంట్లో భయంకరమైన దారిద్ర్యం ఏర్పడుతుంది. మిత్రులారా, చూడండి, మా పని సలహా ఇవ్వడం మాత్రమే. మేము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలము. ఇప్పుడు మీరు దీనిని నమ్ముతారో లేదో మీ ఇష్టం. కానీ భక్తులారా, ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెబుతాము. ఒకవేళ మీరు దీనిని పాటిస్తే మీ కష్టాలు తీరిపోతాయి. సుమంగళి స్త్రీలు మహాశివరాత్రి ఉపవాసం ఉంటూ ప్రతిరోజు భోలేనాథ్కు పూజిస్తూ శివలింగానికి నీరు అర్పిస్తుంటే మీరు ఈ వీడియోని తేలికగా తీసుకుని తప్పు చేయకండి. ఈసారి చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన యాదృచ్ఛికం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన మొత్తం 20,001 రకాల శుభ మంగళిక యోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ధనప్రాప్తి యోగం కూడా ఉంది. అలాగే భక్తులారా, ఈ రోజున మీరు ఏ రామబాణం లాంటి పరిహారాలు చేస్తే మీ జీవితంలో 101% ధనలాభం కలగబోతుందో తెలుసుకుందాం. అలాగే ఏ తప్పుల వల్ల మీరు 7 జన్మల వరకు పేదరికంలో ఉండాల్సి రాకూడదో దాని గురించి కూడా మేము మీకు చెబుతాము. అంతేకాకుండా భక్తులారా, మహాశివరాత్రి ఉపవాసం రోజున ఈ యొక్క వస్తువులని ఎవరు తింటారో వారి ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుందని కూడా ఈ వీడియోలో మేము మీకు చెబుతాము. కాబట్టి భక్తులారా, నేటి ఈ వీడియో చాలా జ్ఞానోదయమైన వీడియోగా నిరూపించబడబోతుంది. కాబట్టి మీరు ప్రయోజనం కోసం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒకవేళ ఈరోజు మీరు ఈ వీడియోని మధ్య మధ్యలో వదిలేసి చూస్తే జీవితంలో మీకు ఎప్పటికీ విజయం లభించదు. ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో అమావాస్య రోజున మీరు పొరపాటున కూడా చెయ్యకూడని ఈ 5 తప్పులు ఏంటి, మరియు కుటుంబంలో దోషం కలగకుండా ఉండాలంటే మహాశివరాత్రి ఉపవాసం రోజున మీరు ఏం తినాలి, ఏమి తినకూడదు అనే విషయాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన 4 నుండి 5 ప్రత్యేక పరిహారాలను కూడా చెబుతాను.
ఈరోజు మీరు ఏ విషయాలని గుర్తుంచుకోవాలి మరియు మీరు ఏ 5 పనులని దూరంగా ఉండాలి అనే పూర్తి సమాచారాన్ని మేము మీకు ఈ మహాశివరాత్రి వీడియోలో అందజేస్తాము. ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు మీరే ఇతరుల వీడియోలో చూడవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. జీవితాంతం భోలేనాథ్ ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో తప్పకుండా హర హర మహాదేవ అని రాయండి. మీ మేలు కోసం మరియు మీ పేదరికాన్ని దూరం చేసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి భక్తులారా, ఇప్పుడు మహాశివరాత్రి సరైన సమయం, తేదీ మరియు శుభ ముహూర్తం గురించి మాట్లాడుకుందాం. దీని తర్వాత మనం తదుపరి సమాచారాన్ని ప్రారంభిద్దాం. అలాగే మనం ఉపవాసం ఎలా చేయాలి మరియు పూజ ఎలా చేయాలి అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో ద్వారా మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరం మహాశివరాత్రి 2026 పాల్గొన కృష్ణపక్ష చతుర్దశి తిథిన అంటే 15 ఫిబ్రవరి 2వ ఆదివారం నాడు వస్తుంది. ఇది సాయంత్రం 5 గంటల 4 గంటలకు ప్రారంభమయ్యి 16 ఫిబ్రవరి 2వ సోమవారం సాయంత్రం 5 గంటల 30 గంటల వరకు ఉంటుంది. అందువల్ల ఈ పండుగను ఫిబ్రవరి 15న జరుపుకుంటారు మరియు ఉపవాస దీక్ష విరమణ ఫిబ్రవరి 16న చేస్తారు. అత్యంత పవిత్రమైన పూజా సమయం నిశితకాలం అని భావిస్తారు. ఇది సుమారుగా రాత్రి 11 గంటల 15 గంటల నుండి 12 గంటల 56 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో భగవంతుడైన శివుని పూజ, రుద్రాభిషేకం, మంత్రజపం మరియు జాగారం చేయడం విశిష్టమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. అంతేకాకుండా రాత్రి 4 జాముల్లో పూజ చేయడం అంటే మొదటి జాము, సాయంత్రం నుండి 2వ జాము, రాత్రి 3వ జాము, అర్ధరాత్రి మరియు 4వ జాము, తెల్లవారుజాము వరకు శివభక్తునికి ఎంతో శుభప్రదమైన సమయం. మహాశివరాత్రి ఉపవాసం ఎలా ఉండాలి? వ్రత విధానం ముందుగా సంకల్పం చేసుకోవాలి. సోమవారం నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఉపవాస దీక్ష సంకల్పం చేసుకోవాలి. భక్తులు తమ శక్తి మేరకు రోజంతా మంచి నీళ్లు కూడా తాగకుండా లేదా పండ్లు మాత్రమే తింటూ ఫలహారం భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పూజ సామాగ్రిగా మారేడు దళాలు, బిల్వపత్రాలు, గంగాజలం, పచ్చి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గ్రంథం, వస్పం, ఉమ్మెత్త దత్తర, జిల్లేడు పూలు, తెల్లటి వస్త్రం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సిద్ధం చేసుకోవాలి. శివుని పూజా విధానం. సోమవారం నాడు శివలింగానికి విశిష్ట అభిషేకం చేయాలి. ముందుగా గంగాజలంతో స్నానం చేయించాలి. ఆ తర్వాత పచ్చి పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో కూడిన పంచామృతంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ శుద్ధ నీళ్లతో స్నానం చేయించాలి. 3 ఆకులు గల మారేడు దళాల్ని సమర్పించాలి. ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తూ ఉమ్మెత్రగం, జిల్లేడు పూలని సమర్పించాలి. గ్రంథం, భస్మం, కుంకుమ పెట్టాలి. దీపం మరియు ధూపం వెలిగించి తెల్లటి పువ్వులని సమర్పించాలి. ఓం నమ శివాయ అని కనీసం 108 సార్లు జపించాలి. శివ చాలీస లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. ఓం జై శివ, ఓంకార వంటి శివ హారతిని పాడాలి. శ్రావణ సోమవార వ్రత కథను తప్పకుండా వినాలి. దేవునికి నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాన్ని పంచుకోవాలి. సాయంత్రం వేళ మళ్ళీ దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. వ్రత విశిష్టత ఏమిటి అంటే అవివాహిత యువతులు మంచి వరుడిని పొందడం కోసం, వివాహిత స్త్రీలు సౌభాగ్యం మరియు భర్త దీర్ఘాయుషు కోసం ఈ వ్రతం చేస్తారు. పురుషులు కూడా ఆరోగ్యం, సంపాదన, సంతానం, సుఖం మరియు కోరికలు నెరవేరే కోసం ఉపవాసం ఉంటారు. శివరాత్రి నాడు ఏమీ చేయకూడదు. శివలింగంపై కుంకుమ పువ్వు, పసుపు, కొబ్బరి నీళ్లు, తులసి దళాలను సమర్పించకూడదు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ సేవను నిషిద్ధం. అబద్ధం, కోపం, ద్వేషానికి దూరంగా ఉండాలి. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి వ్రతాన్ని అన్ని వ్రతాల్లోకెల్లా అత్యంత
వ్రతంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రోజున బోలే శంకరుని మరియు పార్వతీదేవిని పూజించడం వల్ల వ్యక్తికి అది భౌతిక సుఖాల సౌఖ్యాలని లభిస్తాయి మరియు అన్ని రకాల రోగాలు, కష్టాలు, దరిద్రం నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మహాశివరాత్రి అనే ఈ అత్యంత పవిత్రమైన రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి తన జన్మ తరాల్లో చేసిన అన్ని పాపాల కర్మాల నుండి కూడా విముక్తి పొందవచ్చు. ఒకవేళ ఈరోజు మీరు భగవంతుడైన శివుణ్ణి స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే మీ తలరాత రాత్రికి రాత్రి మారిపోతుంది. కానీ ఈ మాసంలో బోలా శంకరుడు ఎంతగా సంతోషిస్తారో 5 పనులు చేయడం వల్ల అంతే కోపగిస్తాడు. ధర్మశాస్త్రంలో కొన్ని పనులు చేయడం వల్ల నిషిద్ధమని చెప్పబడింది. దీని గురించి బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలిసి ఉండవచ్చు. మన జీవితంలో వచ్చే ధూమకాలు, బాధలు, మనకు ఎదురయ్యే కష్టాలు మనమే గత జన్మల్లో లేదా ఈ జన్మలో తెలిసో తెలియక చేసిన పాపకర్మాల ఫలితమే అని. అందుకే భగవంతుడు మనుషుల కోసం అన్ని పాపకర్మాల నుండి విముక్తి పొందడానికి ఈ మహాశివరాత్రి రోజున సృష్టించారు. అందుకే ఈ విధి కోసం మన కుటుంబం మరియు పిల్లల అభివృద్ధి కోసం ప్రజలందరూ బోలా శంకరుని నిండు మనసుతో పూజించాలి. కానీ శాస్త్రంలో ఇది కూడా చెప్పబడింది, ఒకవేళ ఏ మనిషి అయినా మహాశివరాత్రి రోజున ఈ 5 పనుల్లో ఏదో ఒక పనిని పొరపాటున చేసిన వారి జీవితాంతం చేసిన పుణ్యాలన్నీ నశిస్తాయి. దీనివల్ల జీవితంలో ధన నష్టం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బోలా శంకరుడికి మరియు ప్రతి వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో లక్ష్మీమాత అనుగ్రహం లేకుండా జీవితం అత్యంత కష్టాలతో నిండిపోతుంది. దీంతోపాటు ఈ రోజున మీరు ఏమి చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలని తెలుసుకుందాం. ముందుగా భక్తులారా, మీ సమయాన్ని వృధా చెయ్యకుండా వీడియోని ప్రారంభిద్దాం. చూడండి భక్తులారా, మొదటి విషయం ఏమిటి అంటే మహాశివరాత్రి రోజున భగవంతుడు భోలేనాథ్ గనుక మీపై ప్రసన్నుడైతే మీ జీవితం పూర్తిగా మారిపోవడాన్ని మీరే ఆపలేరు, మీరు నమ్మవచ్చు. మరియు అటువంటి వ్యక్తులు మరణాంతరం వైకుంఠ ధామాన్ని పొందుతారు. శాస్త్రాల ప్రకారం ఈ అత్యంత పుణ్యం మరియు మంగళకరమైన రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధం అని చెప్పబడింది. అలా చేయడం వల్ల వ్యక్తి జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి రావస్తుంది మరియు శివుని ఆగ్రహం, లక్ష్మీదేవి ఆగ్రహాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మహాశివరాత్రి అనే ఈ అతి పవిత్రమైన రోజున పొరపాటున కూడా చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా, మొదటి పని తులసి మాతకు సంబంధించిన ఆవును మహాశివరాత్రి రోజున స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకొని తులసి మాతను పూజించకూడదు. ఎందుకంటే జుట్టు విరబోసుకొని దేవుణ్ణి పూజిస్తే స్త్రీకి ఎటువంటి పుణ్యం లభించదు. దీనికి విరుద్ధంగా మీకు దోషం తొలగవచ్చు. ఎందుకంటే తులసి మాత విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. భగవంతుడు విష్ణువు పూజలో తులసి దళం లేని నైవేద్యం అసలు స్వీకరించరు. ఇది కాకుండా మీరు తులసి మాతకు నీరు సమర్పించేటప్పుడు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత నీరు పొయ్యకూడదు, గుర్తుంచుకోండి. అలాగే సాయంత్రం వేళ ప్రతిరోజు తులసి మాత ముందు ఒక దీపం తప్పకుండా వెలిగించండి. ఇప్పుడు మహాశివరాత్రి రోజున మనం చెయ్యకూడని రెండవ తప్పు గురించి తెలుసుకుందాం. మన ధర్మశాస్త్రాల్లో మహాశివరాత్రి రోజు సాక్షాత్తు భగవంతుడు భోలేనాథ్కి చెందినదని స్పష్టంగా వాయబడింది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా వ్యక్తి పొరపాటున కూడా మహాశివరాత్రి రోజున మాంసం మద్యం సేవించినట్లయితే ఆ వ్యక్తి 7 జన్మల వరకు వంశహీనుడు అవుతారు మరియు అటువంటి వ్యక్తులు అకస్మాత్తుగా ప్రమాదాలకు కూడా గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే మహాశివరాత్రి రోజున స్త్రీలు మరియు పురుషులు ఇంట్లో తామసిక పదార్థాలను ఉపయోగించకూడదు మరియు తమ ఇంటి సభ్యులను కూడా ఉపయోగించనివ్వకూడదు. ఈసారి మహాశివరాత్రి రోహిణి నక్షత్రంలో వస్తుంది. దీనివల్ల మీరు ఈ రోజున ఎవరికైనా పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను దానం చేస్తే భోలేనాథ్ మీపై ఆగ్రహించవచ్చు. అలాగే ఈ రోజున ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను కూడా ఎవరికి ఇవ్వకూడదు. మిత్రులారా, ఈరోజు మీరు
పొరపాటున కూడా తామసిక వస్తువులని దానం చేయకూడదు. దీనివల్ల మీ జీవితంలో లక్ష్మీదేవి మరియు శుక్లగ్రహం యొక్క ప్రభావం బలహీనపడుతుంది. తదుపరి పొరపాటు గురించి తెలుసుకుందాం. పొరపాటున కూడా ఒకరితో ఒకరు గొడవ పడకూడదు. ఈ విభేదాల వల్ల పెద్ద సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. మహాశివరాత్రి రోజున దాంపత్య జీవితంలో సమస్యలు తెచ్చి పనులు ఏవి కూడా చేయకూడదు. ఈరోజు దంపతులు అవగాహన మరియు ప్రేమతో ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మహాశివరాత్రి రోజున భార్యాభర్తలను ఒకరినొకరు దగ్గర కాకూడదు. ఎందుకంటే ఈరోజు కలిస్తే పుట్టే సంతానం అనారోగ్యంతో పుడవచ్చు. కాబట్టి ఈరోజు ఇద్దరు బ్రహ్మచర్యం పాటించాలి. మిత్రులారా, మహాశివరాత్రి రోజున నలుపు రంగు వస్తువులని దానం చేయడం మానుకోవాలి. స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే గోర్లు చుట్టూ కత్తిరించుకోవడం మరియు తల స్నానం చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలహీనత పడుతుంది. దీనివల్ల ఆ వ్యక్తి ఆర్థిక జీవితంపై చాలా చెడు ప్రభావం పడుతుంది. వరుసగా ప్రతి మహాశివరాత్రికి తల స్నానం చేయడం వల్ల వ్యక్తి నిరుపేదగా కూడా మారవచ్చు. పదండి మిత్రులారా, ఇప్పుడు మనం 3వ తప్పు గురించి తెలుసుకుందాం. దీన్ని మీరు మహాశివరాత్రి ఉపవాసం రోజున పొరపాటున కూడా చేయకూడదు. చూడండి మిత్రులారా, మహాశివరాత్రి రోజున మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈరోజు ఎవరితోనూ గొడవలు లేదా కలహాలు పెట్టుకోకూడదు. ఉపవాస సమయంలో భోలేనాథ్ యొక్క ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి మరియు నలుపు రంగు దుస్తులని ఉపయోగించకూడదు. ఈరోజు పూజా సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించాలి. అలాగే మిత్రులారా, మీరు మీ ఇంటి ముఖద్వారం వద్ద ఎప్పుడు బుట్ట లేదా చెప్పులు ఉంచకూడదు. చీపురు కూడా ఉంచకూడదు. ఎవరైనా తమ ఇంటి ముఖద్వారం వద్ద చీపురు లేదా చెప్పులు ఉంచితే లక్ష్మీదేవి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుంది మరియు ఏ ఇంటి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందో ఆ ఇంట్లో ఆమె అక్క దరిద్రం ప్రవేశిస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయలను వేలాడదీయడాన్ని మీరు ఖచ్చితంగా చూసి ఉంటారు. కానీ వారు ఎందుకు అలా ఉంచుతారు? దీనికి కారణం ఏమిటి మిత్రులారా? నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయలు దారిద్రానికి ఆహారం వాటికి తమ ఆహారం ప్రధాన ద్వారం వద్దే లభించినప్పుడు దారిద్ర్యం మీ ఇంటి లోపలికి లేదా మీ వంటగదిలోకి ప్రవేశించదు. అందుకే చాలామంది మేము కష్టపడుతున్నాము కానీ ఫలితం దక్కడం లేదు, అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి ఎందుకు రావడం లేదు అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి పనులు చేస్తే ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు. రెండవది, ఇంట్లో విరిగిన విగ్రహాలను పూజించడం. చాలా మంది విరిగిన విగ్రహాలను పూజిస్తుంటారు, కానీ ఏ ఇంట్లో అయితే విరిగిన విగ్రహాలు ఉంటాయో అక్కడ దేవీ దేవతలు నివసించరు. దీనివల్ల మీ జాతకంలో లక్ష్మీదేవి మరియు శుక్లగ్రహం యొక్క స్థానం బలహీనపడుతుంది. అలాగే భార్యాభర్తలు పొరపాటున కూడా ఒకరితో ఒకరు గొడవ పడకూడదు. ఈ విభేదాల వల్ల పెద్ద సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలిగించే ఏ పని కూడా ఈరోజు చేయకండి. దీనితో పాటు మిత్రులారా, మీరు ఈ రోజంతా నలుపు రంగు వస్తువులని దానం చేయకుండా ఉండాలి. మిత్రులారా, తదుపరి విషయం ఏమిటి అంటే, ఈ రోజున ఏ స్త్రీ అవమానాన్ని పరచకూడదు. వాస్తవానికి ఈ యొక్క రోజే కాదు, ఎప్పుడు కూడా స్త్రీని అవమానపరచకూడదు. లక్ష్మీదేవిని మీరు స్త్రీ స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి గురించి మాట్లాడుకుంటే, ఈ రోజున మీరు స్త్రీని అవమానిస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. ఏ ఇళ్లలో అయితే మహిళలకు గౌరవం ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ అడుగు పెట్టదు. శాస్త్రాలు కూడా చెప్పబడింది, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అంతేకాకుండా మహాశివరాత్రి రోజంతా మీరు పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదు. అలాగే మద్యం సేవించడానికి కూడా దూరంగా ఉండాలి. వీలైతే మహాశివరాత్రి రోజున పూర్తి సాత్విక ఆహారాన్ని తీసుకోండి. ఈ రోజున మాంసం మద్యం సేవించడం వల్ల ఇంట్లో అశాంతి కలుగుతుంది మరియు లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. శాస్త్రాల్లో మహాశివరాత్రి వ్రతం అత్యంత
పవిత్రమైనదిగా మరియు పుణ్యప్రదమైనదిగా చెప్పబడింది. ఈరోజు కేవలం తపస్సు, ధ్యానం, జపం మరియు వ్రతాల దినం మాత్రమే కాదు, ఇది ఆత్మశుద్ధి మరియు సాధన చేసుకునే అవకాశం కూడా. ఈ రోజంతా ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమపూర్వకంగా భోలేనాథ్ను పూజిస్తూ ఉంటారో వారికి సకల సుఖాలు లభిస్తాయని మరియు చివరిలో మోక్ష మార్గం సుగమను అవుతుందని నమ్ముతారు. మహాశివరాత్రి రోజున మనసు, మాట మరియు కర్మల స్వచ్ఛత అత్యంత అవసరమని భావిస్తారు. ఈ రోజున మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి, ముఖ్యంగా పిల్లల పట్ల. ఎందుకంటే మన ధర్మంలో పిల్లలను దేవుళ్ళ స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే పిల్లల పట్ల ద్వేషం, కోపం లేదా ప్రతీకారం వంటి భావనలు కలిగి ఉండడం శుభప్రదంగా పరిగణించబడదు. ఇది మీలో ప్రేమ, కరుణ మరియు సహనాన్ని పెంచుకోవాల్సిన సమయం. దీనివల్ల భోలేనాథుని కృప లభిస్తుంది. సో చూశారు కదండి వీడియో. మహాశివరాత్రి రోజు ఈ 5 పనులు అస్సలు చెయ్యకండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.